నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. రాజేష్ మెహతా అనే అతను గుజరాతీ, బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడు. ఈ రాజేష్ మెహతా గురించి చాలా కాలంగా అనేక పత్రికలు ఆయన ఎంత గొప్పవాడు, ఎంత నార్మల్గా ఉంటాడు, మామూలు జీవితం గడుపుతాడు, కోటీశ్వరుడైనా సరే మామూలు జీవితం ఎలా గడుపుతాడని అనేక పత్రికలు ఆయన గురించి చాలా రాశాయి. రాజేష్ మెహతా తండ్రి 1947లో గుజరాత్లో రాజ్కోట్లో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి బెంగళూరు వచ్చారు. బెంగళూరులో ఆ తండ్రి జ్యువెలరీ వ్యాపారం చేసేవాడు, చిన్నది. దాంట్లో రాజేష్ చేరాడు, తండ్రితో పాటు పనిచేశాడు. రాజేష్ వాళ్ళ అన్న కూడా పనిచేశాడు. రాజేష్ పెద్ద చదువుకోలేదు. ఆ రాజేష్ తర్వాత ఒక డైమండ్ వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. 1200 రూపాయలు అప్పు చేసి వెండి వ్యాపారం మొదలుపెట్టడంతో అతని వ్యాపారం స్టార్ట్ అయింది. 1200 అప్పు చేసి ఆయన వాళ్ళ అన్న కలిసి ఒక వెండి వ్యాపారం మొదలుపెట్టారు. ఇదంతా 2016లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పత్రిక ఫోర్బ్స్ ఈయన గురించి రాసింది. ఈయన నిరాడంబరం జీవితం దాని గురించి కూడా చాలా పత్రికల ఫోర్బ్స్ కూడా రాసింది. ఆయన కన్నడ, గుజరాతీలు బ్రహ్మాండంగా మాట్లాడతాడని, ఇంగ్లీష్ మాట్లాడతాడని, హిందీ మాట్లాడతాడని, అనేక భారతీయ భాషలు, ఒక 4-5 భారతీయ భాషల్లో మాట్లాడతాడని రాశారు. కోట్లు సంపాదించిన ఈ ధనవంతుడు ఈ రాజేష్ మెహతాకు కనీసం బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ కారు కూడా లేదని, మామూలు టయోటా కారులోనే వెళ్తాడని కూడా పత్రికలు రాశాయి. ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా ఆయన కంటే ఖరీదైన కార్లు వాడతారని పత్రికలు ఆయన గురించి చెప్పినాయి. అంటే ఎంత గొప్పవాడు అనేది, ఎంత నిరాడంబరంగా జీవిస్తాడు, ఇంత కోటీశ్వరుడు అయినప్పటికీ అని మాట్లాడతారు. ఆయన దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా లేదు, బేసిక్ ఫోనే వాడతాడు ఆయన. ఎంత పాపం, స్మార్ట్ ఫోన్ కూడా లేని పరిస్థితి. ఆయన కంటే పేదరికమే కాదు, ఆయన నిరాడంబరత గురించి చెప్పడం కోసం ఇవి రాశారు. తర్వాత ఫోర్బ్స్ పత్రిక 2016లో తన కథనంలో స్మార్ట్ ఫోన్ ఉంది, దాంతోపాటు బేసిక్ మోడల్ ఫోన్స్ కూడా 2-3 ఉన్నాయని చెప్పారు. ఆయన రోజుకు 14 గంటలు పనిచేస్తాడు. 14 గంటలు రోజు కష్టపడి పనిచేస్తాడు. మోడీ కూడా చెప్పాడు మనకు రోజుకు 18 గంటలు పనిచేస్తారని. ఈయన 14 గంటలు పనిచేస్తాడు. ఈయన మాటల్లో ఇంటర్వ్యూలు కూడా చాలా ఇచ్చాడు. ఈయన చాలా ఛానల్స్ ఈయన ఇంటర్వ్యూలు చేసి, ఈయన మాటల్లో నేను హార్వర్డ్లో చదువుకోలేదు కానీ హార్వర్డ్లో చదువుకున్న వాళ్ళని నేను నా ఎంప్లాయీస్గా నియమించుకుంటాను ఆయన మాట్లాడాడు. ఈయన మామూలు జీవితం గురించి, కోటీశ్వరుడైనా ఎలా మామూలుగా అందరితో పాటు కలిసి జీవిస్తాడో దాని గురించి అనేక పత్రికలు రాశాయి, అనేక టీవీ ఛానళ్ళు ఇంటర్వ్యూ. 1984లో ఈయన బంగారం వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. వ్యాపారం చేయడానికి అనుమతి వచ్చినప్పుడు వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 1989లో బెంగళూరులో కంపెనీ రిజిస్టర్ చేసుకొని వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ కంపెనీ బంగారాన్ని శుద్ధి చేసి ఎగుమతి చేస్తుంది, వేరే దేశాలకు ఎగుమతి చేస్తుంది, భారతదేశంలో కూడా అది అమ్ముతుంది. 1995లో ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఇది 2019 నివేదికల ప్రకారం. ఇది ఆయన లైఫ్ గురించి పత్రికలు ప్రచారం చేసిన కథనాలు. ఎంత గొప్పవాడు, బంగారం శుద్ధి చేసి అమ్మడం, ఏమీ లేని 1200 రూపాయలు అప్పు తీసుకొని వెండి వ్యాపారం మొదలుపెట్టినవాడు బంగారం శుద్ధి చేసి అమ్మడం వ్యాపారం మెల్లమెల్లగా మొదలుపెట్టి తర్వాత ఎన్ని కోట్లకు పడగలెత్తాడు, ఎంత గొప్పగా జీవించాడనేది మాట్లాడుతూ వస్తుంది. 2015లో రాజేష్, ఈయనది అప్పటికి రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఈయన కంపెనీ పేరు. జ్యువెలరీ వ్యాపారం చేసేవాడు, బంగారం శుద్ధి చేసి అమ్మడం, జ్యువెలరీ తయారు చేసి అమ్మడం, ఇది ఆయన వ్యాపారం. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఆయన కంపెనీ పేరు. 2015లో ఆయన స్విస్కు సంబంధించిన వాకాంబీ అనే కంపెనీని కొనుగోలు చేశాడు. అది బంగారం శుద్ధి చేసే కంపెనీ, అతి పెద్ద కంపెనీ. బంగారు కడ్డీలు తయారు చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా అమ్ముతుంది, ప్రపంచంలోనే చాలా పేరెన్నిక గల కంపెనీ అది. దాన్ని కొనుగోలు చేశాడు ఈయనకు శుభ్ జ్యువెలర్స్ పేరుతోని బెంగళూరు వ్యాప్తంగా, కర్ణాటక వ్యాప్తంగా 80 స్టోర్లు కూడా ఉన్నాయి. ఈయన జ్యువెలర్స్ కూడా అమ్ముతాడు, బంగారం శుద్ధి ఇక్కడ చేస్తాడు. వాకాంబీ అనే స్విస్ కంపెనీ, దాన్ని కూడా కొనుగోలు చేసి అక్కడ కూడా శుద్ధి చేసి అమ్ముతాడు. ఇంత గొప్పగా ప్రచారమైన, ఇన్ని లక్షల కోటీశ్వరుడు అని ప్రచారమైన ఈయన మీద సెబీ విచారణకు ఆదేశించింది. సెబీ విడుదల చేసిన రిపోర్టు రాయిటర్స్ ప్రచురించింది. మన దేశ మీడియా చాలా లేటుగా ప్రచురించింది, ముందు రాయిటర్స్ ప్రచురించింది. 15 లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేశాడు ఈయన. మనం ఒకసారి గమనిస్తే భారతదేశంలో పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళందరి జీవితాలు అంతకుముందు పత్రికల్లో, టీవీ ఛానల్లో ఎంత గొప్పగా చూపించబడ్డాయి, ఎంత అద్భుతంగా చిత్రీకరించారు వాళ్ళని. తర్వాత వాళ్ళు ఎట్లా స్కామ్ చేశారు, స్కాములు చేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు విదేశాలకు. విజయ్ మాల్యా తెలుసు, నీరవ్ మోదీ తెలుసు, ఇంకా చాలామంది ఉన్నారు.
ఇప్పుడు ఈయన 15 లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేశాడనేది సెబీ బయటపెట్టింది. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశంలోని స్టాక్ మార్కెట్, షేర్లు, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సెక్యూరిటీల మార్కెట్ను నియంత్రించే రెగ్యులేటరీ బాడీ. ఇది 5 సంవత్సరాల ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన 5 సంవత్సరాల రికార్డ్స్ను పరిశీలించి ఇది స్కామ్ చేసిందని బయటపెట్టింది. 2021 నుంచి 2025 మధ్యకాలంలో కంపెనీ చూపించిన మొత్తం ఆదాయం 15,18,000 కోట్లు. అది చూపించి అందులో 15,15,000 కోట్లు బోగస్ అని సెబీ తేల్చింది. చూపించిన మొత్తం ఆదాయం 15,18,000 అయితే ఒక 3,000 కోట్లు మాత్రమే నిజం, మిగతాదంతా బోగస్ అని సెబీ తేల్చింది. సెబీ జూన్ 3వ తేదీన అంటే మొన్ననే ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ దాని ప్రమోటర్ చైర్మన్ రాజేష్ మెహతా మీద సెక్యూరిటీల మార్కెట్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. షేర్ మార్కెట్లో కూడా దానికి ఇప్పుడు వాల్యూ లేకుండా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి. 2021 నుంచి 2025 మధ్య ఈ కంపెనీ చూపించిన కన్సాలిడేటెడ్ రెవెన్యూలో మొత్తం ఆదాయంలో 97 నుంచి 99% విదేశీ అనుబంధ సంస్థల నుంచి వచ్చినట్టు చూపించింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి సంస్థల నుంచి కాదు, వాకంబి, ప్రధానంగా వాకంబి స్విస్ విదేశీ కంపెనీలు ఏవేవైతే ఉన్నాయో ఆ కంపెనీల నుంచే 99%, 97 నుంచి 99%. అది చూపించిన 15,18,000 కోట్ల రూపాయలు మొత్తం ప్రధానంగా 97 నుంచి 99% అందులో విదేశీ కంపెనీలు తనకున్న విదేశీ అనుబంధ సంస్థల నుంచే వచ్చిందని చూపించింది. అది ఎట్లా అబద్ధమో సెబీ రుజువు చేసింది. ఏదైతే విదేశీ అనుబంధ సంస్థలు అనేది చెప్తున్నదో, రాజేష్ మెహతా చెప్తున్నాడో, ఆ మొత్తం కంపెనీలకు సంబంధించిన రికార్డ్స్ను ఆడిట్ చేశారు ఫోరెన్సిక్ ఆడిటర్లు. మొత్తం పరిశీలించి కంపెనీ చూపించిన ఆదాయానికి ఆ సంస్థల అసలు ఆదాయానికి ఏ మాత్రం పోలిక లేదు, కనీసం పోలిక లేదు. ఇది చూపించింది 15 లక్షల పైన కోట్లు కదా, 15,18,000 కోట్లు. అక్కడ అది లేనే లేదు, 3,000 కోట్లు మాత్రమే. వాకంబీది అయితే 5 ఏళ్ల కాలంలో వాకంబీ ఆదాయము చూపించిన ఆదాయం 3,227 కోట్లు మాత్రమే. 3,027 కోట్లు, అది మాత్రమే అసలైనది. అందుకనే 15,18,000 కోట్లలో ఈ 3,000 కోట్లు తీసేస్తే 15,15,000 కోట్ల రూపాయలు ఆదాయం బోగస్, లేదు, వ్యత్యాసం ఉంది అని సెబీ పరిశీలనలో బయటపడ్డది. 15 లక్షల కోట్లు తప్పుగా చూపించారు అనేది సెబీ చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు 2-3 సంవత్సరాలు జరిగింది. ఈ వ్యవహారం మొత్తం ఆడిట్ జరగడం, రికార్డు పరిశీలించడం, ఇవన్నీ జరిగింది. దాంట్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థ ఏమాత్రం సహకరించలేదు అనేది సెబీ చెప్తున్నది. ఆడిటింగ్కి సహకరించలేదు, రికార్డులు చూపించలేదు, వెండర్ వివరాలు కానీ, అనుబంధ సంస్థల అనుబంధ సంస్థలు విదేశాల్లో ఉన్నాయని చెప్తుంది, దాని ఆర్థిక నివేదికలను కానీ దేన్ని కూడా చూపించలేదు. కనీసం ఎన్నిసార్లు లెటర్లు వీళ్ళు రాసినా వాళ్ళు చూపించలేదు. కార్యాలయానికి, ఆఫీస్కి వెళ్ళి అడిగినా వాళ్ళు చూపించలేదు. దానితో పూర్తి నిజానిజాలు తేల్చడం చాలా కష్టమైంది అనేది కూడా సెబీ తేల్చెప్పింది. ఇది ఇంకా ఇందాకే వాకంబీ చెప్పాను, వాకంబీ ఆడిట్ రిపోర్ట్లో 3,000 కోట్ల ఆదాయం మాత్రమే, రెవెన్యూ మాత్రం వచ్చిందని చూపించింది కదా. ఇప్పుడు వీళ్ళు ఇంకొకటి చెప్పారు, ఆఫ్రికన్ మైనింగ్ కంపెనీలలో 1,035 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు రాజేష్ మెహతా చూపించాడు. దీనికి సంబంధించిన వాల్యుయేషన్ రిపోర్ట్లు కానీ, ఆధారాలు కానీ, రికార్డ్స్ కానీ ఒక్కటి కూడా లేవు, చూపించలేదు. వాళ్ళు లేవు అని చెప్పట్లేదు, కానీ చూపించట్లేదు అంటే అర్థం ఏంటి? లేవని. ఇది సెబీ చెప్పిన అంశం, మనమేదో ఆరోపిస్తున్న అంశం కాదు, సెబీ స్పష్టంగా చెప్పింది. అఫ్లుయెన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ అనే సంస్థతో 11,487 కోట్ల విక్రయాలు, కొనుగోలు జరిగినట్టు బుక్స్లో చూపించారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ పుస్తకాల్లో అఫ్లుయెన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ అనే సంస్థతో 11,487 కోట్ల రూపాయల కొనుగోళ్లు, విక్రయాలు జరిగాయని రిజిస్టర్స్లో చూపించారు. కానీ ఆ సంస్థ సెబీ ఆ సంస్థతో మాట్లాడినప్పుడు, సంస్థ అధికారులతో మాట్లాడినప్పుడు తమతో రాజేష్ మెహతా కానీ, రాజేష్ ఎక్స్పోర్ట్స్ కానీ ఎలాంటి లావాదేవీలు చెయ్యలేదు అనే సంస్థ స్పష్టంగా చెప్పింది రాతపూర్వకంగా. మాతో ఎలాంటి లావాదేవీలు చేయలేదు, ఆ సంస్థ మాకు క్లయింటే కాదని తేల్చెప్పింది. ఇన్ని లొసుగులతో అది 15,15,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయాన్ని చూపించింది.
ఇంకా చాలా ఉన్నాయి. నిధుల మళ్లింపు 7.5 కోట్ల నిధులను ప్రమోటర్ రాజేష్ వ్యక్తిగతంగా మళ్లించుకున్నాడని ఇట్లా చాలా ఉన్నాయి. అయితే ఈ మొత్తం అసలు ఎందుకు ఎక్కువ చూపించారు అది కూడా తర్వాత మాట్లాడదాం. ఇందులో అది ప్రైవేటుకు సంబంధించిన వ్యవహారం అని మనం తీసిపడేయాల్సిన అవసరం లేదు. అందులో పెట్టుబడులు ఎవరు ఉన్నాయి? ఎల్ఐసి దాదాపు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి ఎల్ఐసి గతంలో అదానీ సంస్థలో కూడా ఇదే సేమ్ పరిస్థితి. ఎల్ఐసి పెట్టుబడులు పరమైన ఒత్తిళ్లతో ఎల్ఐసి చాలా చోట్ల పెట్టుబడులు పెట్టింది. ఎల్ఐసి ఇందులో కూడా 15,18,000 ఆదాయం చూపించింది కదా, అది అందులో 10.8% ఎల్ఐసి పెట్టుబడులు ఉన్నాయి. అక్కడ డబ్బు లేదు. 15,18,000 కోట్ల రూపాయలు వాళ్ళు చూపిస్తున్న ఆదాయం ఏమీ లేదు అక్కడ. కానీ 2,000 కోట్ల పైన పెట్టుబడి ఎల్ఐసిది ఉంది అందులో. అంటే ఇది మొత్తం లాసే. ఎల్ఐసి పెట్టిన పెట్టుబడి మొత్తం అక్కడ ఏం ఆదాయం లేదు, చూపిస్తున్నంత ఆదాయం లేదు. దీనివల్ల ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల సంపద 12,726 కోట్ల మేర ఆవిరైపోయి ఉంటుందనేది ఒక అంచనా ఈ అక్రమాల వల్ల. ఒక్క ఎల్ఐసియే కాదు, కెనరా బ్యాంకు కూడా ఉంది ఇందులో. కెనరా బ్యాంకు దీనికి 509 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చింది. ఇప్పుడు అది మొండి బకాయి కింద ప్రకటించేసింది. ఇక రాదు. మొండి బకాయి కింద ప్రకటించి రికవరీ చేయడానికి వేలం ప్రక్రియలు మొదలుపెట్టింది. అది ఇంత వేలం ప్రక్రియలు ఏం జరుగుతాయో మనం భారతదేశంలో మనం చూస్తూనే ఉన్నాం. మొండి బకాయిలు లాగానే ఉంటాయి, అవి రావు. అటు కెనరా బ్యాంకు ఇటు ఎల్ఐసి కూడా ప్రజల సొమ్ము. ఇది కెనరా బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్, ఎల్ఐసి ప్రభుత్వ బ్యాంక్. ఈ మొత్తం ప్రజల సొమ్మును రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థ తినేసింది. ఈ 15,000 కోట్ల మేర స్కామ్ జరిగిందని బయటపడ్డ వెంటనే షేర్ మార్కెట్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్స్ మొత్తం డమాలైపోయినాయి. దాదాపు 80-90% దిగజారిపోయినాయి. అందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. అందరూ సెబీ 5 ఏళ్ల రికార్డుల ప్రకారమే వాళ్ళ ఈ రిపోర్ట్ ఇస్తుంది. కానీ ఎన్నేళ్లుగా రాజేష్ మెహతా ఈ పని చేస్తున్నాడు? ఎంతకాలంగా ఇలా ఇన్వెస్టర్లను మోసం చేస్తున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు, ప్రభుత్వ వర్గాలను మోసం చేస్తున్నాడు, సెబీ లాంటి వాళ్ళని మోసం చేస్తున్నాడు అనేది తెలుసుకోవాల్సే ఉన్నది. ఇంకా దీని మీద ఇది సెబీ ఇచ్చిన మొదటి రిపోర్టు, ప్రాథమిక రిపోర్టు. దీని మీద రాజేష్ ఏమంటాడు? ఇదంతా అబద్ధం. టీవీ ఛానల్లో నిన్నంతా మూతమోగిపోయింది రాజేష్ ఇంటర్వ్యూలతో. ఇదంతా అబద్ధం, ఇది మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది, సెబీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల జరిగింది, సెబీ వాళ్ళు సరైన పత్రాలు పరిశీలించకపోవడం వల్ల జరిగింది, నేనేమి తప్పు చేయలేదు, ఎక్కడ తప్పు జరగలేదు. అంటే 15,18,000 కోట్లు నిజమే, ఆదాయం నిజం అని ఈయన చెప్తున్నాడు. దాదాపు 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు పరిశీలించిన సెబీ రిపోర్ట్ ఇచ్చింది. సెబీ పరిశీలించినప్పుడు మీరు సహకరించలేదు అని సెబీ స్పష్టంగా చెప్తున్నది. రికార్డులు చూపించలేదు అని చెప్తున్నది. ఆడిటింగ్ చేసిన విదేశీ కంపెనీలకు సంబంధించిన రికార్డులు కూడా చూసింది. ఇన్ని చూసి ప్రాథమిక రిపోర్టే కావచ్చు. ఈ రిపోర్ట్ను రాయిటర్స్ సంస్థ బయటపెట్టింది. ఇది రాయిటర్స్ సంస్థ బయటపెట్టిన తర్వాత మన దేశ మీడియా కూడా ప్రచురిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈయన టీవీ ఛానల్లో కూర్చొని నా తప్పేమీ లేదు, ఇట్లా చాలామంది ఇదే మాట్లాడారు. విజయ్ మాల్యా కూడా సేమ్ ఇప్పటికి ఇదే మాట్లాడు, నా తప్పేమీ లేదు. ఆదాయం ఎక్కువ చూపించడము, ₹1 2 15,15,000 ఆదాయం ఎక్కువ చూపించాడు. మొత్తం చూపించింది 15,18,000 కోట్లు అయితే 15,15,000 కోట్ల రూపాయలు అతి ఎక్కువ చూపించాడు అనేది సెబీ చెప్తున్నది. ఎందుకు ఎక్కువ చూపించాడు? ఎక్కువ చూపించడం వల్ల లాభం ఏంటి? అలా 3,000 కోట్లు మాత్రమే ఆదాయం ఉన్న ఆ కంపెనీ 15 లక్షల కోట్ల రూపాయల ఆదాయం చూపించడం వల్ల షేర్ మార్కెట్లో దాని వాల్యూ చాలా హై లెవెల్కి వెళ్ళిపోయింది. చాలా పెద్ద కంపెనీలు, ఎల్ఐసి లాంటి కంపెనీస్ కూడా అందులో పెట్టుబడులు పెట్టాయి. కెనరా బ్యాంకు చాలా ఈజీగా అప్పులు ఇచ్చింది. అనేక బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చి ఉంటాయి. చాలా విదేశీ కంపెనీలు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టాయి. ఆ విధంగా షేర్ మార్కెట్లో వేల లక్షల కోట్లు సంపాదించగలిగి ఉంటాడు, 1000 కోట్లైనా సంపాదించి ఉంటాడు. దానికోసం ఈ అక్రమాలు జరిగాయి. లేని ఆదాయాన్ని చూపించి లక్షల కోట్లు సంపాదించడం కోసం ఈ స్కామ్ జరిగింది అనేది ఇక్కడ అసలు విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మళ్ళీ మొదటే చెప్పాను, ఇతని గుజరాత్. ఇతను బెంగళూరులో వ్యాపారం చేయొచ్చు, కానీ ఇతను గుజరాత్ బుర్ర అవుతుంది. ఇప్పటి వరకు దేశం వదిలి పారిపోయిన వేల లక్షల కోట్ల రూపాయలు స్కాములు చేసి దేశం వదిలి పారిపోయిన వాళ్ళు మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు కదా. హ్యాపీగా బతుకుతున్నారు అక్కడ, ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారు. రేపు అదే లిస్టులో రాజేష్ మెహతా రాడనే నమ్మకం ఏమైనా ఉందా? రాజేష్ మెహతా ఈరోజు విదేశాలు పారిపోతే అడిగేవాడు ఎవరైనా ఉన్నారా?
లేదంటే ఇంకొక అనుమానం కూడా ఉన్నది. ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్న వ్యవహారాలను చూస్తే చాలామంది నిపుణులు, భారతదేశ ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తున్న చాలామంది నిపుణులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొన్నటికి మొన్న తమిళనాడులో ఒక థర్మల్ విద్యుత్ కంపెనీని ఈడీ దాడులు చేసి, సిబిఐ దాడులు చేసి, కంపెనీ యజమానిని అరెస్ట్ చేసి 33 నెలల పాటు జైల్లో పెట్టి బెయిల్ కూడా రాకుండా ఆ కంపెనీని అదానీ ఎలా స్వాధీనం చేసుకున్నాడో మొన్న ఒక వీడియోలో చెప్పాను, చూశాం. అట్లా భారతదేశంలో అనేక కంపెనీలు, పోర్టులు ఏ విధంగా అదానీ స్వాధీనం చేసుకున్నాడో చూసాం. అదే దారిలో రాజేష్ ఎక్స్పోర్ట్ కూడా అదే దారిలో పోబోతుందా? ఇప్పుడు సెబీ రిపోర్ట్ ఇచ్చింది, రేపు ఈడీ దాడి జరగవచ్చు, కేసులు అవ్వచ్చు. లేదు మోడీ మద్దతు ఉంటే ఆ కేసులు ఉపసంహరించవచ్చు. మద్దతు లేకపోతే అదానీ కోసమే అయితే, అదానీ రంగంలోకి రావాలని కోరిక ఉన్నది అదానీకు అనేది ఒక వార్త ఈ 4-5 రోజులుగా వస్తున్నది. ఆయన జ్యువెలరీ రంగంలోకి, బంగారం శుద్ధి చేసి కడ్డీలు తయారు చేసి జ్యువెలరీ తయారు చేసే రంగంలోకి రావాలని అదానీ ఆశపడుతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది జరిగింది. అనేక ఏళ్లుగా ఈ ఒక్కరోజు జరిగిన స్కామ్ కాదు, అనేక ఏళ్లుగా జరుగుతూనే ఉంటుంది ఈ విధంగా. ఎప్పుడూ లేనిది సెబీ ఇవాళ రాజేష్ మెహతా, అందులో గుజరాతీ అయినప్పటికీ దాడి చేసి, లేకపోతే రికార్డులు పరిశీలించి స్కామ్ జరిగింది అని బయట పెట్టడం అనేది, ఎందుకు జరిగింది అనే అనుమానం. నిజంగానే స్కామ్ జరిగింది, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ స్కామును పట్టుకొని కేసు స్థాయికి తీసుకెళ్లారు అంటే, రేపు కేసు పెట్టలేదు, ఇంకా కేసు పెడతారు. ఆయన నిషేధించారు, సెక్యూరిటీల మార్కెట్లోకి ఆయన వెళ్లకుండా నిషేధం విధించింది సెబీ. ఇంకా చర్యలు తీసుకోవచ్చు, రేపు కేసు కోర్టుల దాకా కూడా పోవచ్చు. ఈడీ కూడా దాడి చేసే అవకాశం ఉంది కావచ్చు. ఎందుకంటే భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకటి, నిజంగానే వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేయడం వల్ల వీళ్ళకి దాడులు జరిగాయి, అంతవరకు ఓకే. తప్పు చేయడం వల్ల వీళ్ళు కేసులు పెట్టొచ్చు, సెబీ కేసులు పెట్టొచ్చు, విచారించవచ్చు, తప్పైతే శిక్షలు జరగవచ్చు, అంతవరకు ఖచ్చితంగా మనం కూడా అంగీకరించాలి, మద్దతు తెలపాల్సిన అంశం. కానీ అక్కడి వరకు ఆగుతుందా అనే ప్రశ్న ఎందుకు వస్తుందంటే, భారతదేశంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అక్కడి వరకు ఆగదు. ఆయన అక్రమాలు చేశాడు కాబట్టి దాన్ని సాకుగా చూపించి దాన్ని అదానీ స్వాధీనం చేసుకోబోతున్నాడు అనే ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది. దాన్ని అదానీ స్వాధీనం చేసుకుంటాడు, తర్వాత రాజేష్ మెహతా నిర్దోషిగా విడుదలవుతాడు. ఇది జరగవచ్చు అనేది, ఇది ప్రస్తుతం భారతదేశంలో నడుస్తున్న చరిత్ర. ఇంకో ముఖ్యమైన విషయం, తెలంగాణకు సంబంధించిన అంశం. ఈ రాజేష్ మెహతా తెలంగాణలో కూడా పెట్టుబడులు పెట్టాలని అనుకున్నాడు. 24,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి 2022 జూన్లో ఈ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఒప్పందం మీద సంతకం పెట్టినట్టున్నాడు. కేటీఆర్ఏ తన ట్విట్టర్లో, ఎక్స్లో ప్రకటించాడు కూడా ఈ విషయాన్ని. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఎల్ఎస్ట్ కంపెనీ అత్యాధునిక అమోలెడ్ డిస్ప్లేలు తయారు చేయడానికి, అమోలెడ్ డిస్ప్లేలు దేనికోసం? ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, టీవీలు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు, వీటి డిస్ప్లే, ల్యాప్టాప్ డిస్ప్లేలు తయారు చేయడానికి చాలా పవర్ఫుల్ అమోలెడ్ డిస్ప్లేలు అంటారు వీటిని. దేశంలోనే తొలి డిస్ప్లే ఫ్యాబ్ ప్లాంట్. కానీ అది పెట్టుబడి పెట్టలేదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ఈ కంపెనీకి జ్యువెలరీ అనుభవమే ఉంది తప్ప, బంగారం అనుభవమే ఉంది తప్ప, ఈ డిస్ప్లేలు తయారు చేసే ఫ్యాబ్ టెక్నాలజీలో ఏమాత్రం అనుభవం లేదు. కాబట్టి ఒక కారణము, అనుభవం ఉన్న ఇతర సంస్థలతో ఒప్పందాల్లో లేదు కాబట్టి, ఈ 2 కారణాల రీత్యా దానికి అనుమతులు రాలేదు. కానీ అనుమతులు వచ్చి ఉంటే ఏం జరిగేది? 24,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఉంది కదా, ఒక్క పైసా పెట్టకుండా ఇక్కడ ఆయన సంస్థ స్థాపించాలనే ప్లాన్తోనే అక్కడ దిగాడు. ఎందుకంటే ఈ ఫ్యాబ్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 50% ఆర్థిక ప్రోత్సాహం మంజూరు చేస్తుంది. 50% అంటే 24,000 కోట్లలో 12,000 కోట్ల రూపాయలు దాదాపు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఒకేసారి ఇవ్వకపోవచ్చు, విడతలుగా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము 30% మేర సబ్సిడీ ఇస్తుంది. అంటే 50 + 30 80%. ఆయన పెట్టాల్సిన పెట్టుబడి ఎంత? మిగతాది ఒక 5,000 కోట్లు పెట్టాల్సిన పెట్టుబడి ఉంటుంది. ఆ 5,000 కోట్లు మిగతాది మొత్తం దాదాపు భూమి ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్, మిగతా ఏర్పాట్లన్నీ గవర్నమెంట్ చేయిస్తుంది. దాన్ని చూపించి 5,000 కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తీసుకొస్తాడు. అంటే మొత్తం జేబులోంచి ఒక్క పైసా పెట్టకుండా 24,000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఫ్యాబ్ టెక్నాలజీ కంపెనీ స్టార్ట్ చేయాలని ప్లాన్ వేశాడు.
కానీ అది సరే, ఆయనకు అనుభవం లేదనే పేరుతో కేంద్రం దానికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ బతికిపోయింది. లేదంటే ఈ కంపెనీ ఎన్ని లక్షల కోట్ల స్కామ్ చేసేదో మనకు తెలియదు. భారతదేశంలో ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది సెబీ నిజంగానే నిజాయితీగా సెర్చ్ చేస్తే, పరిశోధిస్తే సెబీ బయటపడుతుంది. నిజాయితీగా ఆడిట్ చేస్తే ఖచ్చితంగా ఎన్ని వందల మంది బయటపడతారో తెలియదు. వీళ్ళని కాపాడుతున్నది ఎవరు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. మన దేశంలో ఈ ఆర్థిక వ్యవస్థను సరైన పద్ధతిలో నియంత్రించే ఒక ప్రభుత్వం ఉన్నదా? మన ఆర్థిక మంత్రి ఇలాంటి స్కాములు జరుగుతున్నప్పుడు, స్కాములు జరిగిన తర్వాత తెలుసుకోవడమే తప్ప ఏం జరుగుతున్నది కంపెనీలో అనే తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా మా ఆర్థిక మంత్రులు చేశారా? ప్రధానమంత్రి ఏమైనా కనీసం దీని మీద అవగాహన ఉన్నదా? ఇది 1 కోటి 2 కోట్ల వ్యవహారం కాదు, ఇది 15 లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 5-6 రాష్ట్రాల బడ్జెట్కు సంబంధించినంత అంత ఉన్నట్టు అని చూపించి మోసం చేసి భారతదేశ ప్రజలని, ప్రభుత్వాన్ని, అందరినీ మోసం చేశాడు. ఇన్వెస్టర్లను అయితే దారుణంగా దెబ్బతీశాడు. ఇన్వెస్టర్లు మొత్తం రోడ్డు మీదకి వస్తారు, ఇప్పుడు వచ్చేసి ఉంటారు, ఇప్పటికి రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. ఇంతటి పరిస్థితి మోడీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? అసలు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతున్నప్పుడే ఒకే రోజులో 15 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఒక్క రోజులో చూపించింది కాదు. ఇది అనేక ఏళ్లుగా పెంచుతూ వచ్చిందే కదా. ఈ అనేక ఏళ్లుగా ఏం చేస్తున్నది ఈ కంపెనీ కాదు. ఇప్పుడు ఈ కంపెనీ బయటపడింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. బయటపడని కంపెనీలు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వీటన్నిటిని నియంత్రించే ప్రభుత్వ సంస్థలు ఏమైనా చేస్తున్నాయా పని? ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఏది చెప్తే అది చేయడమే తప్ప ఇంకేమైనా పని సీరియస్గా చేస్తున్నాయా? ప్రజలకు ఉపయోగపడే పని. కంపెనీలు ఇలాంటి స్కాములు చేస్తున్న కంపెనీలను బయటపెట్టి వాటిని నిషేధించే పనులు ఏమైనా చేస్తున్నాయా? అలా చేయటం లేదు కాబట్టే దేశ ఆర్థిక వ్యవస్థ కట్టుదప్పిపోయింది. కాబట్టే ఒకవైపు సంక్షోభంలో కూరుకుపోతుంది, ఒకవైపు లక్షల కోట్ల స్కాములు బయటపడుతున్న పరిస్థితుల్లో నిజంగానే రాహుల్ గాంధీ చెప్పినట్టు భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకోబోతుందని ఆయన మాట్లాడాడు. చాలామంది ఆర్థిక నిపుణులు కూడా అదే మాట చెప్తున్నారు. ఆ పరిణామాల నేపథ్యంలోనే ఇట్లాంటి స్కాములన్నీ కూడా బయటపడుతున్నాయనే అనుమానాలు వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.